హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. అది వచ్చేసి గార్లిక్ బ్రెడ్ రెసిపీ. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ఇంట్లో అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ ఒక తెల్లగడ్డ తీసుకొని పొట్టోలు చేసి ఇట్లా పాయలుగా తీసుకొని పెట్టేసుకున్నాను. ఒక తెల్లగడ్డ తీసుకుంటే సరిపోతుంది, మనకి మినిమం ఒక ఫోర్ స్లైసెస్ వరకు సరిపోతుంది బ్రెడ్కి. దాని తర్వాత వచ్చేసి కొత్తిమీర కొద్దిగా వాష్ చేసుకొనేసి కడిగి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది వచ్చేసి బటర్. సో బటర్ మాత్రం స్కిప్ చేయొద్దండి. ఇన్ కేస్ లేకపోయినా కూడా మీరు ఒకవేళ ట్రై చేయాలి అని అంటే తీసుకొనన్నా ట్రై చేయండి. సో బటర్ వేస్తేనే దానికి ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. తెల్లగడ్డలు, కొత్తిమీర, బ్రెడ్ స్లైసెస్, బటర్, అంతే. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తాం మనము, ఇంకా వేరే ఏం అవసరం లేదు. దీంతో మనం ఎక్స్ట్రా సాల్ట్ కానీ పెప్పర్ కానీ ఏం యాడ్ చేయము. ఆల్రెడీ బటర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా ఇంకేం యాడ్ చేయము. సో ఫస్ట్ గార్లిక్ వచ్చేసి క్రష్ చేసుకోవాలి. తెల్లగడ్డలన్నీ క్రష్ చేసేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసి వేసుకున్నాను. దాని తర్వాత కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, దాంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత బటర్ కొద్దిగా కట్ చేసుకొని వేసుకొని అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకు బటర్ కొంచెం హార్డ్ అనిపిస్తే కొద్దిసేపు బయట పెట్టేస్తున్నారంటే రూమ్ టెంపరేచర్కి అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది, మనకి మిక్స్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేసుకోవడమే. మీకు కావాలంటే 1 సైడ్ అన్నా అప్లై చేసుకోవచ్చు, లేదంటే 2 సైడ్స్ అన్నా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 సైడ్స్ అప్లై చేస్తున్నాను బ్రెడ్కి. సో అలానే మీకు ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్కి అలానే అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎవరైనా వంట రాని వాళ్ళు కానీ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు ఎవరన్నా ఉన్నారన్నా వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇలాగా మీకు ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్కి వేసి యాడ్ చేసి పెట్టుకోండి. తర్వాత అప్లై చేసుకోండి మొత్తం. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టేసి, ఆల్రెడీ మనం బటర్ వేసాం కాబట్టి పెనం పైన మనం ఆయిల్ కానీ గీ కానీ ఏం అప్లై చేయము. డైరెక్ట్గా అలానే మనం హీట్ చేసుకొని అలానే మనం ఫ్రై చేసుకోవచ్చు బ్రెడ్ని. సో డైరెక్ట్గా ప్యాన్ పైన అలానే ఫ్రై చేసుకోండి. సో 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సైడ్ తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇంకా సింపుల్ రెసిపీ, ఇంకేం లేదు. సో 2 సైడ్స్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. దీంట్లో మనం చీజ్ కానీ పెప్పర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఇన్ కేస్ మీకు ఏమన్నా యాడ్ చేయాలా అని అంటే చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు, ఓరిగానో యాడ్. బట్ నేనైతే ఇక్కడైతే ఏం యూజ్ చేయలేదు, ఇలానే సింపుల్గానే చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.